నమస్కారం అండి. మామూలుగా మీరు చక్రాసనం చూస్తుంటారు. చక్రాసనం ఏంటంటే బేసిక్గా చక్రాసనం చేసేటప్పుడు స్టాండింగ్ ఎందుకు చేస్తారంటే హ్యాండ్ స్ట్రాంగ్గా ఉంటాయని చెప్పి. హ్యాండ్ స్ట్రాంగ్గా ఉంటే నెక్స్ట్ ఏంటంటే చక్రాసనంలో ఫస్ట్ చేయాల్సింది ఏంటంటే చక్రాసనం, తర్వాత చక్రాసనం డిప్స్, తర్వాత చక్రాసనం వాకింగ్, తర్వాత చక్రాసనంలో డై. ఇవన్నీ రావాలంటే బ్యాక్ డై కొట్టాలంటే ఇవన్నీ రావాలి, బేసిక్స్ రావాలి. ఓకేనా? ఈ బేసిక్స్ అన్నీ ఇవన్నీ కూడా లాస్ట్ మనకి బ్యాక్ డై కొట్టేయడానికి యూజ్ అవుతాయి. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఈఎంఐ మామూలుగా ఫస్ట్ చక్రాసనం చేస్తుంది చూడండి. ఫస్ట్ చక్రాసనం, ఓన్లీ చక్రాసనం. వెరీ గుడ్, క్లాప్స్. చూస్తున్నాను కదా చక్రాసనం అలా. ఓకేనా? అలా లేయడానికి చాలా కష్టపడాలి. ఓకేనా? ఇప్పుడు చక్రాసనం డిప్స్ కొడుతుంది చూడండి. ఒక 5 కౌంట్స్ ఇస్తాను. ఓకే, స్టార్ట్. 1 2 3 4 ఇలా హెడ్ ఫుల్గా టచ్ అవ్వాలి. చూడండి, బాగా చూడండి. 5 గ్రౌండ్ టచ్ అవ్వాలి. 6 7 8 9 10. వెరీ గుడ్, స్టాండ్. వెరీ గుడ్, అలా. ఓకేనా? నెక్స్ట్ ఇది. ఓకే, నెక్స్ట్ పొజిషన్ ఏంటంటే ఇప్పుడు మనం చేసిన దానికి నెక్స్ట్ డై, బ్యాక్ డై ఎలా కొట్టాలి అనేది చెప్తా చూడండి. సింపుల్ బ్యాక్ చూడండి. ఇక్కడ ఫస్ట్ మనకి ఇవన్నీ చేసినప్పుడు జంప్ రావాలి. బ్యాక్ జంప్ వస్తే స్పీడ్గా వస్తుంది, లేదంటే జంప్ రాకపోతే రాదు, పడిపోతారు అన్నమాట. చూడండి, అమ్మాయి చూడండి, జంప్, అలా జంప్ చేయాలన్నమాట. జంప్, స్టార్ట్, జంప్. చూడండి, ఆ జంప్